అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు RLR మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మన RLR మీడియాలో ఈ రోజు మనము శివరాత్రి పండుగ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాము. సో శివరాత్రి యొక్క గొప్పతనం గురించి, అదే విధంగా శివుని పాటలు, మరి మిగతా విషయాలన్నీ మన సింగర్స్ ఇక్కడికి రావడం జరిగింది. సో మన స్టూడియోనే ఈ రోజు మనము మంచిగా చాలా గ్రాండ్ గా శివరాత్రి సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. అంటే చాలా భక్తి పాటలతోటి ఈ రోజు మన ముందుకి సింగర్స్ అందరు సిద్ధంగా ఉన్నారు పాడటానికి. ఇంకా మరెందుకు పరిచయం చేసుకుందాం. నమస్తే అమ్మా. అమ్మా మరి మంచిగా ప్లేస్ అయితే మారేది కదా, కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి కదా, ఇప్పుడు హాయ్ కులాస ఉంది కదా, ఎంతసేపు అయినా పాటలు పాడుకుందాం. మరి ఎవరు అందుకుంటున్నారు ఇప్పుడు? తులసక్క తల ఊపుతుంది. అందుకో. మల్లయ్య పూలంట మల్లయ్య పూలంట యా దేవుడు పంపేనో మల్లయ్య పూలంట మల్లయ్య పూలంట మల్లయ్య పూలంట యా దేవుడు పంపెనో మల్లయ్య పూలంట. లింగలా దేవునికి శంకరుడే పంపినా లింగలా దేవునికి శంకరుడే పంపెనా లింగలా దేవుడికి. శివ శివో నిను దళతు శివుడో నిను దళతు లోగితో నిను దళతు నా తండ్రి శంకర లోగితో నిను దళతు శివ శివో నిను దళతు శివుడో నిను దళతు నిను దళతు నా తండ్రి శంకర. బంతెయ పూలంట యా దేవుడు పంపేనో బంతెయ పూలంట ఏ దేవుడు పంపెనో బంతెయ పూలంట. లింగలా దేవునికి శంకరుడే పంపెనా లింగలా దేవుడికి శంకరుడే పంపెనా లింగలా దేవుడికి. శివ శివో నిను దళతు శివుడో నిను దళతు లోగితో నిను దళతు నా తండ్రి శంకర లోగితో నిను దళతు నిను దళతు లోగితో నిను దళతు శివ శివ నిను దళతు శివుడో నిను దళతు లోగితో నిను దళతు నా తండ్రి శంకర లోగితో నిను దళతు నిను దళతు తండ్రి శంకర లోగితో నిను దళతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అయిపోయి మొత్తానికైతే చాలా బాగా పాడేసింది. లాస్ట్ అందుకుంటే బాగుంటది. అవును, లాస్ట్ అనుకుంటే బాగుంటది. శివ శివ పాడేసినాం. ఇంకా పాడతావా? పాడాలా? ఇంకా భయం అవుతుంది ఒక్కొక్కరికి. సమక అనుకుంటారా మరి? హరరే జంగమాయు వీధి లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. హర హర లింగమా తండ్రి లింగమా తలపై గంగమా పక్కన పార్వతమా. హరే జంగమాయు వీధి లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. హర హర లింగమా లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. సృష్టిని సృష్టించిన సృష్టికర్త నువ్వేనట, లోకాల నేలేటి శివయ్య నువ్వేనట. నువ్వేది లింగమా బూడిది జంగమా హరరే జంగమా విభూది లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. హరి ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. పక్కన పార్వతమా తలపై గంగమా. అయిపోయిందా? మధుప్రియ పాట మొత్తానికైతే వాడేసినావు నేర్చుకొని. చాలా బాగా వాడేశారు అక్క. అమ్మ మరి సుక్కమ్మ అందుకుంటారా? సారీ బుగ్గమ్మ. ఏమో మేడం మర్చిపోతున్నావు. లేదు ఇంతమంది సుక్కమ్మ వచ్చింది. అబ్బా కాదు బుగ్గమ్మ కొత్తగా వచ్చింది జరా. సుక్కమ్మ ఒకసారి వచ్చింది, నవ్వి చాలా బాగా చేసింది జనాలు అందరినీ. ఇంకా వీడియో రాలేదు. సుక్కమ్మ కూడా వచ్చిందా?
బతుకమ్మ మన్నెం కొండ వెంకటేశుల దారి దొరికేనా మన్నెము కొండ వెంకటేశుల దారి దొరికేనా దారిలా నాకొక్క పూజ కలిగేనా దారిలో నాకొక పూజ కలిగేనా దారిలో నాకొక పూజ కలిగేనా దారిలో నాకొక పూజ కలిగేనా పూజ శివలింగమని నామము దొరికేనా పూజ శివలింగమని నామము దొరికేనా నామముల నామదికి నిధనమాయనా నామములో నామదికి నిధనమాయనా నామములో నామదికి నిధనమాయనా జుంటుపల్లి రామస్వామి దారి దొరికేనా జుంటుపల్లి రామస్వామి దారి దొరికేనా దారిలో ఒక్క పూజ కలిగేనా దారిలో నాకొక పూజ కలిగేనా దారిలో నాకొక పూజ కలిగేనా జుంటిపల్లి రామస్వామి దారి దొరికేనా జుంటిపల్లి రామస్వామి దారి దొరికేనా దారిలో నాకొక్క పూజ కలిగేనా దారిలో నాకొక పూజ కలిగేనా దారిలో నాకొక పూజ కలిగేనా పూజ శివలింగమని నామము దొరికేనా పూజ శివలింగమని నామము దొరికెనా నామములో నాకొక మధుమాయనా నామములో నామదికి నిజనమాయనా నామములో నామదికి నిజనమాయనా నామములో నామదికి నిజనమాయనా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇంకా ఉన్నాయి కానీ ఇంకా తక్కువ అనేది చాలా బాగా వాడారు కొద్ది కొద్దిగా వాడమన్నారు పాటలు చాలా బాగా పాడుతున్నారు మొత్తానికి అయితే బాగా రాసి పెట్టేసినారు కదా మస్తు 500-600 పాటలు అమ్మా 200 పాటలు పోయినాయి కూడా అబ్బా అబ్బా పోతే వాళ్ళు పోయినలే మొత్తం మొత్తం పొద్దున్నేసి పాటల మీదనే ఉంటాడు మొత్తం మైండ్ పాటల మీదే ఉంటది ఇక చదువు లేదు ఏం లేదు సూపర్ అమ్మ సామా మరి లక్ష్మమ్మ గారు మీరేం పాట పాడుతున్నారు ఇప్పుడు ఏం పాట పాడుతున్నారు నేను శివయ్యది ఆయన పర్వతాల నుంచి దిగి వచ్చేది పాట పాడతాం పర్వతాల నుంచి వచ్చేటి కౌసోవో సుందరంగుల మామయ్య పర్వతాల నుంచి వచ్చేటి కౌసు గారిని చూసి తల్లేమి చేసేవో సుందరంగుల మామయ్య శంభూతో ఉతుకమ్ము సేపని వాళ్ళి ఓ సుందరంగుల మామయ్య గజ్జల్లా మూగపీట మోగంగా వేసేవో సుందరంగుల మామయ్య కూర్చోవు కౌసు గారు కుర్జీల పైన ఓ సుందరంగుల మామయ్య కూసోవు కౌసు గారు కూర్చోండి కౌసు గారు కుర్జీల పైన ఓ సుందరంగుల మామయ్య కుర్చీల పైన ఓ సుందరంగుల మామయ్య కూర్చునే పనులుగా ఓ వేగ్రప్పు పనులో ఓ సుందరంగుల మామయ్య అయ్యా కూర్చునే పనులుగా ఓ వేగ్రప్పు పనులో ఓ సుందరంగుల మామయ్య అయ్యా సన్నాటి బియ్యము సర్వల్ల వంట ఓ సుందరంగుల మామయ్య సన్నటి బియ్యము సర్వల్ల వంట సుందరంగుల మామయ్య యా పెద్దాయి బియ్యము పెరుగుల్ల వంట ఓ సుందరంగుల మామయ్య పెద్దవి బియ్యము పెరుగుల్ల వంట సుందరంగుల మామయ్య యా గుబగుబ ఉడికేటి అది గుమ్మడికాయ ఓ సుందరంగుల మామయ్య ఉడికేటి వరి గుమ్మడి కాయ సుందరంగుల మామయ్య యా మునిగి తేలి ఉడికేది ములక్కాయ కూర ఓ సుందరంగుల మామయ్య ఉడికేటి ములుక కాయ సుందరంగుల మామయ్య యా అందంగా ఉడికేటి హరిసంత పప్పు ఓ సుందరంగుల మామయ్య అందంగా ఉడికేటి అలిసందల పప్పు సుందరంగుల మామయ్య యా అన్ని వంటలైనా అన్నైన తండ్రి ఓ సుందరంగుల మామయ్య అన్ని వంటలైన అన్నైనా తండ్రి ఓ సుందరంగుల మామయ్య అయ్యా భోంచేయి కౌసు గారు బొజ్జల్ల నిండా ఓ సుందరంగుల మామయ్య చెయ్యి కౌసు గారు బొజ్జల్ల నిండా ఓ
సుందరంగుల మామయ్య చేసే పనులు కావు విగ్రప్పు పనులు ఓ సుందరంగుల మామయ్య చేసే పనులు కావు సుందరంగుల మామయ్య చేసే పనులు కావు విగ్రప్పు పనులు ఓ సుందరంగుల మామయ్య చేసే పనులు కాదు విగ్రహాల పనులు సుందరంగుల మామయ్య నీ కొడుకుని గొట్టాలే కూరలుండాలే ఓ సుందరంగుల మామయ్య నీ కొడుకు కొట్టాలే కూరలు ఉండాలే సుందరంగుల మామయ్య బడికి పోయినా కొడక రారత్రి వేణు నా సుందరంగుల మామయ్య సుందరంగుల మామయ్య అయ్యా వచ్చేటి కొడుకుని రెట్టందుకుందో నా సుందరంగుల మామయ్య వచ్చేటి కొడుకుని రెట్టందుకుందో సుందరంగుల మామయ్య చెక్కిళ్ళు పూకిళ్ళు శరముద్దులాడే నా సుందరంగుల మామయ్య చెక్కిళ్ళు పొక్కిళ్ళు సముద్రాలాడే నా సుందరంగుల మామయ్య అయ్యా కొడుకుని కొట్టిండ్రు కూరలుండిండ్రు నా సుందరంగుల మామయ్య కొడుకుల్లో తిండ్రు కూరలో ఉండిండ్రు నా సుందరంగుల మామయ్య బొంచెయ్యి కౌసు గారు బొజ్జల్ల నిండా నా సుందరంగుల మామయ్య చెయ్యి కౌసు గారు బొజ్జల నిండా నా సుందరంగుల మామయ్య నీ తల సిరుసుని కొట్టాలే నమ్మ నా సుందరంగుల మామయ్య నీ తల సిరుసుని కొట్టాలే నమ్మ నా సుందరంగుల మామయ్య కొడుకుని తల సిరుసు కొట్టినారమ్మో నా సుందరంగుల మామయ్య కొడుకుది తల కొట్టినారమ్మ నా సుందరంగుల మామయ్య కూరల్లో వారైతే వండినారమ్మో నా సుందరంగుల మామయ్య కూరలు వారైతే వండినారమ్మ సుందరంగుల మామయ్య బొంచెయ్యి కౌసు గారు బొజ్జల్ల నిండా నా సుందరంగుల మామయ్య చెయ్యి కౌసు గారు బొజ్జల నిండా నా సుందరంగుల మామయ్య బొంచేసే కౌసు గారు బొజ్జల్ల నిండా నా సుందరంగుల మామయ్య చేసే కౌసు గారు బొజ్జల నిండా నా సుందరంగుల మామయ్య నీ కొడుకుని పేరు పెట్టి పిలువరాదమ్మా నా సుందరంగుల మామయ్య నీ కొడుకు పేరు పెట్టి పిలువరాదమ్మ నా సుందరంగుల మామయ్య బడికి పోయినా కొడక రారత్రి వేణు నా సుందరంగుల మామయ్య అప్పటికి పోయిన కొడుకు రారాదాయనో నా సుందరంగుల మామయ్య సంఖ్యడు బొక్కుళ్ళు సంకబెట్టిండే నా సుందరంగుల మామయ్య సంతేడు బోకులు సంత పెట్టిందే నా సుందరంగుల మామయ్య ఈ పేడు మొక్కుళ్ళు ఈపినేసిండే నా సుందరంగుల మామయ్య ఈ పేడు బోకులు ఇప్పునేసిందే నా సుందరంగుల మామయ్య రారాదు నా కొడక రారత్రి వేణు నా సుందరంగుల మామయ్య రారాదు నా కొడుకు రారాదాయనో నా సుందరంగుల మామయ్య దారి పట్టుకొని దిగ వచ్చే నా సుందరంగుల మామయ్య దారి పట్టుకొని దిగా వచ్చే నా సుందరంగుల మామయ్య నీ మైమాలు గానలేదు ఓ శివయ్య నా సుందరంగుల మామయ్య నీ మహిమలు కానలేదు నా శివయ్య మా సుందరంగుల మామయ్య నీ మైమాలు గానలేదు ఓ శంకరుడా నా సుందరంగుల మామయ్య నీ మహిమలు కానలేదు శంకరుడా నా సుందరంగుల మామయ్య బోలో శంకరుడువా బోలేశ్వరుడా నా సుందరంగుల మామయ్య బోల శంకరుడా బోల శివుడా నా సుందరంగుల మామయ్య ఈ వీధి బొట్టైనా తలకు పెట్టినవు నా సుందరంగుల మామయ్య ఈ బిది బొట్టైన తలకు పెట్టినవు నా సుందరంగుల మామయ్య నీ మైమాలు గానలేదు ఓ శివయ్య నా సుందరంగుల మామయ్య నీ మహిమలు కానలేదు శివయ్య నా సుందరంగుల మామయ్య ఓం నమ శివాయ. అమ్మ ఒక స్టోరీ కదా ఇది, ఒక స్టోరీని పాట రూపంలో చాలా బాగా చెప్పారు. అంటే వింటా ఉంటే అది లీనం అయిపోతున్నాం అన్నట్టు అందులో అది స్టోరీ కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంది అంటే విన్నదే కానీ చెప్పే విధానంలో చాలా బాగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇది కౌసు గారంటే ఏంటి? కౌసు గారు అంటే ఆయన వేరే పేరు పెట్టుకొని వచ్చిండు, లింగము స్వామి వేరే పేరు పెట్టుకొని వచ్చిండు. పేరు కౌసు పెట్టుకుంటారా? కౌసు గారు అంటే ఆయన ఒక బుడిగ జంగం లెక్క, బోం జంగం లెక్క వచ్చిండు అన్నట్టు, ఆమె ప్రతిజ్ఞ చూడాలని. అది మరి అందుకోండి తులసి గారు. హనుమయ్య దేవుడు గొప్ప దేవుడంట, హనుమయ్య దేవుడు గొప్ప దేవుడంట, సల్లంగా చూస్తాడంట, భయన్నమిస్తాడంట, ఊరంతా అంటుంటే ఇన్నాను నా తండ్రి, నిన్ను చూడాలని నీ సెంటకొచ్చిననయ్యా, నిన్ను చూడాలని నీ సెంటకొచ్చిననయ్యా. హనుమయ్య హనుమయ్య హనుమయ్య
అమ్మ ధరించే దేవుడావు నీవయ్యా కోటొక్క భక్తులతో కొండంత దేవుడావు మధ్య మడుగు నందు ముద్దుల దేవుడావు కొండగట్టు నందు దండి దేవుడావయ్యా మోతుకు పల్లిలోన భీమరాయుడావయ్యా బీచుపల్లిలోన శ్రీ అంజనేయుడవయ్యా బీచుపల్లిలోన శ్రీ అంజనేయుడవయ్యా హనుమయ్య 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 మమ్మ ధరించే దేవుడావు నీవయ్యా హనుమయ్య 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 మమ్మ ధరించే దేవుడావు నీవయ్యా గుండంలా మునిగినాము గుడి చుట్టూ తిరిగినాము గనగాన గంటలు కొట్టి ఘనముగా మొక్కినమయ్యా నీవే దిక్కాని స్వామి వేడుతున్నామయ్యా కంటికి రేపోలే మమ్ము కాపాడు తండ్రి కంటికి రేపోలే మమ్ము కాపాడు తండ్రి అండదండ నీవయ్యా హనుమయ్య మమ్మ ధరించే దేవుడావు నీవయ్యా పూజలందుకోవయ్యా హనుమయ్య మమ్మల్ని దీవించి పంపవయ్యా హనుమయ్య ఓం నమ శివాయ. ఏం పదాలు గురిపినారమ్మా. అబ్బా నాకు గొంతు జర నిన్న పాటలు తిరిగినందుకు ఇది అవుతుంది కానీ పాటలు తిరిగిన ఒక పాట వాడమంటే పాడతా నేను కొడుకు గురించి ఇప్పుడే వాడతా కానీ గొంతు అంత మంచిగా ఉంది నా గొంతు కానీ పాటలు తిరిగిన కాబట్టి నాకు గొంతు ఇది అవుతుంది. ఓకే అదే నేను మాట్లాడినప్పుడు కూడా గొంతు పట్టేసిందమ్మా అన్నారు. సరే చూడండి అమ్మా, ట్రై చేయండి అని చెప్పిన. సో ఎట్లకెళ్ళకి వచ్చిర్రు ఇంతసేపు అయితే మంచిగా వచ్చినాయి మీ పాటలు. ఇంకా గొంతు వస్తాయి నేను అంటే మీ గొంతు పోయిందంటారు కానీ మంచిగానే వచ్చినాయి, ఎక్కడ మిస్టేక్ ఏం అనిపించలేదు. ఇంకా చాలా ఉంది, ఈ సాంగ్ కూడా బాగుంటది, చాలా బాగుంది పాట. పదాలు మంచిగా గుర్తిరు, కాకపోతే రాగం ఉందిలే కానీ పదాలు చాలా బాగా గుర్తించారు. సరే తల్లి, థ్యాంక్ యూ అమ్మా. మీకే థ్యాంక్ యూ. అందుకోరా థ్యాంక్ యూ అని ఎట్లా అంటున్నా అది కూడా తెలుస్తలేదు. చూపిస్తాడు దేవుడు. దేవుడు ఏదోటి మా పిల్లలు చెప్తుంటారు అప్పుడప్పుడు ఇట్లా అన్న అమ్మ అని ఏమంటారు టాంకి టాంకి అంటుంది. నీళ్ళ ట్యాంక్ మరి నిజంగా అనకపోతే ఏమే ఇంకా అనకపోతే అంటారు అందరూ అర్థమని. అంతేనా? అందరు అంటారుగా కావచ్చు, మేము కూడా మెచ్చుకుంటాం అన్నట్టు. నేర్చుకోవాలమ్మా, అందరం నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ మాట్లాడాలి, అందరూ మంచిగా ఉండాలి. ఇంగ్లీష్ అవి నేర్చుకోవాలంటే ఇన్ని మాత్రం మెరుగదీసేస్తున్నారు. అదే కదా మెరుగదీస్తున్నామా, ప్రజల దయ కూడా ఉండాలి. అంతే. ఆదరిస్తేనే కదా మనం పాడతా తెలిసాక పాడతావా పాట? పాడు. ఎల్లెల్లు మాయల్లు పోలే పల్లెల్లో లింగం పల్లెల్లో ఎల్లెల్లు మాయల్లు పోలే పల్లెల్లో లింగం పల్లెల్లో మాయల్లు పోలే పల్లెల్లో లింగం పల్లెల్లో నీ సూటు తిరుగోలే గండా దోతులే ఓ మేక పోతులే నీ సూటు తిరుగోలే గండా దోతులే ఓ మేక పోతులే ఎల్లమ్మ కెపసీరయారాజు తెచ్చే గాయారాజు తెచ్చే ఎల్లమ్మ కెపసీర మునిరాజు తెచ్చే గా మునిరాజు తెచ్చే బొట్ల బొట్ల ఎల్లు ఓ బోట్ల ఎల్లో ఓ బోట్ల ఎల్లు నీ సూటు తిరుగోలే గండా దోతులే ఓ మేక పోతులే. మొత్తానికి అయితే రాగం బలదీసి వాడుతున్నారు. సమ్మక్క సీతను రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు ఒక సాంగ్స్ రాముడు లక్ష్మణుడు పాడతారు. ఆ పాట లేటకు పోయి లేడీని చంపిన తర్వాత నాకు లేడీ కావాలని సీత అంటే బంగారు లేడీ కావాలి, బంగారు లేడీ కావాలి, దాని చర్మం కావాలని కోరుతుంది. అదే అనుకుని తర్వాత వాళ్ళు పోయి వేటకు పోయి వచ్చిన తర్వాత సీత ఉంది, రావణాసురుడు వచ్చి ఎత్తుకపోతాడు ఆయన. అప్పుడు ఒక పాట. ఒరి తమ్ముడా నా లక్ష్మణుడా మీ వదిన జాడెట్ల దొరకాలేరో నాయి తమ్ముడా ఓయ్ తమ్ముడా ఓయ్ తమ్ముడా నా లక్ష్మణుడా మీ వదిన జాడెట్ల దొరకాలేరో నాయి తమ్ముడా నాయన్న రాముడా నేనేమి సేదు అడివంత గాలించి నేడలేదో వదినమ్మ జాడ పుట్టల్ల వాగుల్ల వంకల్ల ఏడ చూసిన నీ జాడలేదే నా సీతాదేవి చెట్లల్ల గుట్టల్ల వాగుల్ల వంకల్ల ఏడ చూసిన నీ జాడలేదే
నా సీతదేవి ఈ చెట్టల్ల గుట్టల్ల వంకల్ల యాడ చూసిన నీ జాడలేదే నా సీతాదేవి ఓయ్ తమ్ముడ నా లక్ష్మణుడ మీ వదిన జాడెట్లా దొరకాలేరో నాయి తమ్ముడు ఓరి తమ్ముడయ్య నీ జాడెట్ల దొరకాలరో నాయన్న రాముడ నేనేమి చేదు అడివంత గాలించి నేడలేదో వదినమ్మ జాడ నాయి ఓయ్ తమ్ముడ నా లక్ష్మణుడ మీ వదిన జాడెట్లా దొరకాలేరో నాయి తమ్ముడ ఓరి తమ్ముడయ్య నీ వదిన జాడెట్ల దొరకాలరో ఓరి తమ్ముడ ఎంత బాగుందో ఇది. అప్పట్లో క్యాసెట్లలో వచ్చినాయి కదా పాటలు, అట్లా భలే గుర్తు పెట్టుకున్నారు పాట. మళ్ళా గుర్తు చేసి మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాయి ఆ పాటలు. మేము బాగా పాడుకునేది ఆ పాట, మస్తు బాగా అనిపించేది అది చూస్తే. ఇప్పుడు మా ఊరు ఇంకోటి ఇది వాడు. రాములవారి జాతర సాగుతుంది కదా మేడం, అక్కడికి పోయినాక పాడాలి ఈ పాట పాడాలి అనుకోని వీక గుర్తు పెట్టుకునేది ఈ పాట. అక్కడికి పోయినాక ఏదైనా ఎవరన్నా ఒకరు పాడగానే కథ మర్చిపోయారు. ప్రతిసారి సింగార్లు వస్తారు అక్కడికి. అవును, జాతర చాలా గొప్ప జరుగుతుంది అంట కదా. ఒక్కసారి ఏం జాతర ఎక్కడ మరి మనది? మరి జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఒలిమేడి సార్ మేడం. అవును చెప్పారు. ఒలిమేడి అంటే చాలా వాల్మీకులు పుట్టిన ఫేమస్ అన్నట్టు. వాల్మీకులు పుట్టిరంట మా ఊర్లో. అంటే శ్రీరామచంద్రుని జాతర సాగుతుంది మా ఊర్లో. శివరాత్రి ఉగాది వెళ్ళినాక 5 రోజులకు పచ్చడి దాగి పుట్టెక్కుతాడు. పచ్చడి దాగి పుట్టెక్కుతాడు దేవుడు. 5 రోజుల తర్వాత మళ్ళీ తలంబ్రాలు పడతాయి. చాలా పెద్ద గ్రాండ్ గా చుట్టూ ఊళ్ళో వస్తారు. తలంబ్రాలు పడ్డాక మళ్ళా చెక్కల వార్తి. చెక్కల వార్త అంటే నాగవేలి. నాగవేలి తర్వాత ఇప్పుడు నేను లేడీ గురించి పాడాను కదా పాట, అది దోప అంటారు. ఆ లేడీని చంపి పుట్టెక్కుతాడు దేవుడు. ఆ రోజు మేము నిద్ర చేస్తాం చుట్టూ. మరి ఎవరు చంపుతారు అంటే ఎట్లా చేస్తారు? రాముడు చంపుతాడు. లేడీ అంటే ఆటలు ఇప్పుడు ప్రతి ఒక్కరు మొక్కుతారు అన్నట్టు. అంటే మొక్కితే వరం ఇచ్చే దేవుడు. ఈ ఆటలకు ఏమైనా ఎవరికన్నా ఏమైనా అయినా నేను లేడీని ఇస్తా అంటే ఆటలే నరికేది అని లేడీ, ఇక దాన్ని లేడీ అంటారు. కనీసానికి ప్రతిసారి ఒక 10, 15, 20 దాకా తెగుతాయి మా ఆటలు. అవన్నిటిని చంపి గుట్టెత్తాడు దేవుడు. ఆ రోజు మేము నిద్ర చేస్తాం మేడం. చాలా గొప్పవాడు దేవుడు. అంతేనా? మీరు ఒకసారి మా ఊరికి రావాలి ఖచ్చితంగా. ఈసారి జాతరకు వస్తాం, మరి తప్పకుండా వస్తాం. అందరు సింగర్లు పట్టుకొని పోయి మంచిగా రావాలి. పండుగ చేసుకోవాలి అందరం కలిసి. చిన్న పాట అందరం ఇట్లా కలిసి ఉండాలి. ఇంకొక పాట ఉంటది, పాడు. రాముడు లక్ష్మణ ఉయ్యాలో తోలే నడువంగ ఉయ్యాలో, రాముడు లక్ష్మణుడు ఉయ్యాలో తోవలే నడవంగా ఉయ్యాలో, రాముడు లక్ష్మణ ఉయ్యాలో తోలే నడువంగ ఉయ్యాలో, రాముడు లక్ష్మణ ఉయ్యాలో తోవలే నడవంగా ఉయ్యాలో, ఆ తోలున్నదే ఉయ్యాలో ఆసాలు నిమ్మలే ఉయ్యాలో, ఆ తోవలున్నదే ఉయ్యాలో ఆసాలు నిమ్మలే ఉయ్యాలో, ఆసాలు నిమ్మల కింద ఉయ్యాలో సల్లన్ని సెలిమెనే ఉయ్యాలో, సాలు నిమ్మల కింద ఉయ్యాలో చల్లని చెరువులే ఉయ్యాలో, ఆసాలు నిమ్మల కింద ఉయ్యాలో సల్లన్ని సెలిమెనే ఉయ్యాలో, సాలు నిమ్మల కింద ఉయ్యాలో చల్లని చెరువులే ఉయ్యాలో, సల్లన్ని సెలిమెల్ల ఉయ్యాలో సద్యారగించనే ఉయ్యాలో, చల్లని చెరువుల ఉయ్యాలో సద్దారగించలే ఉయ్యాలో, సల్లన్ని సెలిమెల్ల ఉయ్యాలో సద్యారగించనే ఉయ్యాలో, చల్లని చెరువుల ఉయ్యాలో సద్దారగించలే ఉయ్యాలో, సద్ది తిన్నది గుడ్డ ఉయ్యాలో జలదిలో ఉతికెనే 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 ఉయ్యాలో, చెరదెంత పచ్చన ఉయ్యాలో గుడ్డెంత తెల్లనా ఉయ్యాలో, జలదంత పచ్చన ఉయ్యాలో గుడ్డెంత తెల్లన ఉయ్యాలో,
జలదెంత పచ్చన ఉయ్యాలో గుడ్డెంత తెల్లనా ఉయ్యాలో జలదంత పచ్చన ఉయ్యాలో గొడ్డంత తెల్లన ఉయ్యాలో పిండే వరి పిండే ఉయ్యాలో తమ్ముడా లక్ష్మణ ఉయ్యాలో పిండే మరి పిండే ఉయ్యాలో తమ్ముడా లక్ష్మణ ఉయ్యాలో పిండే మన సీతమ్మ ఉయ్యాలో పిక్కల్ల బోలెన్న ఉయ్యాలో పిండెన సీతమ్మ ఉయ్యాలో పిక్కల బోరన్న ఉయ్యాలో పూత వరి పూత ఉయ్యాలో తమ్ముడా లక్ష్మణ ఉయ్యాలో పూత ఎవరి పూత ఉయ్యాలో తమ్ముడా లక్ష్మణ ఉయ్యాలో పూత మన సీతమ్మ ఉయ్యాలో పూలల్ల బోలెన్న ఉయ్యాలో పూత మన సీతమ్మ ఉయ్యాలో పూలల్ల బోరన ఉయ్యాలో కాయే వరి కాయే ఉయ్యాలో తమ్ముడా లక్ష్మణ ఉయ్యాలో కాయ ఎవరి కాయ ఉయ్యాలో తమ్ముడా లక్ష్మణ ఉయ్యాలో కాయే మన సీతమ్మ ఉయ్యాలో కంఠంలో బోలెన్న ఉయ్యాలో కాయ మన సీతమ్మ ఉయ్యాలో కంఠంలో బోరన్న ఉయ్యాలో కాయే మన సీతమ్మ ఉయ్యాలో కంఠంలో బోలెన్న ఉయ్యాలో కాయ మన సీతమ్మ ఉయ్యాలో కంఠంలో బోరన్న ఉయ్యాలో కాయే మన సీతమ్మ ఉయ్యాలో కంఠంలో బోలెన్న ఉయ్యాలో కాయ మన సీతమ్మ ఉయ్యాలో కంఠంలో బోరన్న ఉయ్యాలో మా అమ్మాయి ఎక్కడి నుంచి ఎక్కడ పట్టుకొచ్చిన పాటని మస్తుంది. నాకు బాగా పోయిన సంవత్సరం బాగా నచ్చిన పాట వచ్చిన శివరాత్రి పాట అయితే మాకు కూడా మాకు కూడా వినిపియమ్మ పాడతాం హర హర ఈశ్వర బోలా శంకర జోలే వట్టి జగాలేలుతావట కాలే కట్టెలల్ల కదులుతావట హర హర శంకర శంభో శంకర తోడు నీడలాగా నడుపుతావట అంతమనంతము ఈ విశ్వమేనట ఓహో నీలకంఠ శ్మశానాల వింట ప్రశాంతంగా వీరంగమాడుతావంట తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు తలపై నీళ్లు మోస్తే తల్లిలాగా చూస్తాడు తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు మూడు కన్నులుండి కూడా ఎన్నడూ మురవడు. ఓం నమ శివాయ. చాలా బాగా ఇష్టం ఈ పాట, కాకపోతే కొంచెం మడి చాలా బాగా